వెల్కమ్ టు మహన్విక డైలీ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునేది మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ ఇంట్లో చేసుకోవడం అనగానే మనకి ఒక చిన్న ఫియర్ ఉంటుంది, ఇది మంచి వస్తుందా, బాగా కుక్ అవుతుందా, పీస్ సాఫ్ట్ వస్తుందా అని. బట్ ఇలా ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మంచి సాఫ్ట్ అండ్ టెండర్ పీసెస్ వస్తాయి. దీనికి మనం ఫస్ట్ మటన్ని కుక్ చేసుకోవాలన్నమాట సాఫ్ట్గా. దీనికోసం కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక ఆనియన్ చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంట్లో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి కలుపుకోవాలి. దీన్ని కొంచెం సేపు మూత పెట్టి తర్వాత విజిల్ పెట్టాలి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేలోపు రైస్ని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత విజిల్ పోయాక తీసి చూసుకోవాలి పీస్ సాఫ్ట్గా ఉడికిందా లేదా. తర్వాత రైస్ కోసం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా, పుదీనా, సాల్ట్, కొత్తిమీర వేసుకొని మరగబెట్టుకోవాలి. అందులోనే నానబెట్టుకున్న రైస్లో వాటర్ అంతా రిమూవ్ చేసి అందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 80% ఉడికాక తీసుకొని జల్లి గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న మటన్ని ఓన్లీ పీసెస్ మనం బిర్యానీ చేసే గిన్నెలో వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, కొంచెం ఆయిల్ వేసి 1 స్పూన్ పెరుగు వేస్తూ కలుపుకోవాలి. ఇందులోనూ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా చేతితో నీట్గా మిక్స్ చేయాలి. ఆ పీసెస్కి మనం వేసిన మసాలా, ఉప్పు, కారం అన్నీ పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. అలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పెరుగు వేసుకొని దాంట్లోనే ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇందాక ఉడకపెట్టిన మటన్లో ఉన్న వాటర్ అంతా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ని దీనిపైన లేయర్ లాగా వేసుకోవాలి. ఈ లేయర్ పైన బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, అన్నం ఉడికిన నీళ్లు 1 కప్పు వేసుకొని తర్వాత నెయ్యి వేసుకొని దీన్ని మూత పెట్టాలి. ఇప్పుడు దీన్ని మనం దమ్కి పెట్టాలి. దమ్కి పెట్టేటప్పుడు అన్నం ఉడికిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ గిన్నె దీని మీద పెట్టాలి. అంతే, ఒక 30 మినిట్స్ సిమ్లో దమ్కి పెడితే మన బిర్యానీ రెడీ. చాలా సింపుల్, చాలా సాఫ్ట్గా, టెండర్గా, టేస్టీగా మంచిగా వస్తుంది బిర్యానీ. ఒక్కసారి చేసుకొని కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నాకు మాత్రం చాలా టేస్టీగా, చాలా బాగా వచ్చింది.